మనం ఏం చెప్పాలని 10 చెప్తే మనం 4 చెప్పాలా. సో ఆడ తక్కువ ధరలు ఉంటాయట మేకలు. నమ్మకం ఎందుకు అవుతా జోగి వేయలేగా, జోగి వేసాను అవుతుంది, జోగి చేయకుండా అవుతారా, అందరూ అవుతున్నట్టు వేసిన అందరూ అవుతున్నట్టు. ఈ 11:30 9:30 దుకాణంలో 200 కిలో నాదే 5,000 ఇస్తా. పడే రేట్ ఉంటే చెప్పు. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. సో అందరు ఎట్లున్నారు? సో మేమైతే మంచిగా ఉన్నాం. మా వంద అయితే దావుతుందన్నమాట. సో మేమైతే చెంగిచెర్లో పోతున్నాం. ఈ నుంచి 30 కిలోమీటర్ ఏముంది. మేము జగదిరిగుట్టలో ఉన్నాం ఇప్పుడు. మా వంద అయితే 21 ఉంది. మొన్నే పెద్ద మనిషి అయ్యిండు. మొన్ననే పెద్ద మనిషి అయినా అనమాట. అది ఫంక్షన్ చేస్తున్నాము. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అక్కడికి. సో ఆడ తక్కువ ధరలు ఉంటాయట మేకలు. పోయినాక మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. సో ఆయన ఖాళీగా కొట్టుకున్నాడు అన్నమాట. అన్నది అక్కడ మామూలు యాక్టింగ్ ఉండదు, మూవీ యాక్టింగ్ లో కూడా పనికిరారు, అంత యాక్టింగ్ ఉంటుంది. మాట్లాడాలన్నమాట. ఆయన వచ్చేసి మంచిగా మాట్లాడతారు. సో అందుకే తీసుకొని పోతున్నాం. సో మస్తు మజా అవుతుంది, చూడరు మీరు ఇప్పుడు. క్లైమాక్స్ అభి బాకీ హై. బాయ్ బాయ్. చలో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మేము. ఇంకా గై చూస్తారు కదా ఎంత ట్రాఫిక్ ఉంది అనేది. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఒకప్పుడు అయితే ఇంత ట్రాఫిక్ లేకపోతుంది. మార్నింగ్ 6, 7 కూడా జనాలు మస్తు పెరిగిపోయారు. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు తార్నాకల్ ఉన్నాం అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇందాక చెప్పినట్టు వీంది ఫంక్షన్ కాదనమాట, వీని పాపది. ఏంది ఎప్పుడో అయిపోయింది 21st. నిన్ననే అయినట్టుంది పెళ్లి. అప్పుడే పాప పుట్టేసింది, అప్పుడే ఫంక్షన్ చేస్తున్నాను అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, సూపర్ ఉన్నది. ఇంకా బాగుండు. ఫుల్ ఎంజాయ్. ఇలా ట్యూస్డే ఫుల్ ఎంజాయ్. చూసారు కదా ఎంత ట్రాఫిక్. ఇంత ట్రాఫికా 2026 లో ఇంత ట్రాఫిక్ ఉంటే ఇంకా ముందు ముందు ఎంత ట్రాఫిక్ ఉంటది. భయం అవుతుంది హైదరాబాద్ ఉండాలంటే. అసలు మేమైతే వెళ్తున్నాం. సో అక్కడ రేట్లు ఎంత ఉన్నాయని మీకు చెప్తా నేను, ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే చెంగిచెర్లో వచ్చినాం అన్నమాట. సో చూస్తారు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడక్కడ గుంపు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే చాయ్ తాగుతున్నాం మేము. సో మేకలైతే చూపిస్తాను అన్నమాట మనకు. సో ఇది ఒకటి. ఎంత రేటు చెప్తావు కదా, చూపిస్తాను కానీ కలర్ వేసింది. పోరి అంట గాయస్, పోరి రెండిట్లో ఒకటి చెప్పు. ఎంత రేట్ ఎంత? 9:30 ఈ 11:30 9:30. డబ్బులు 20,000 అవుతాయా? డబ్బులు 20,000 అవుతా పోతులైతే. ఏ మరి నేను అంత అయిపోయినాక నేను దుకాణంలో 200 కిలో నాదే. దుకాణం అమ్ముకుంటా గిడి కింద నైట్ వచ్చినా నీకు సామాన్ వస్తున్నాయి కదా. ఏ సామాను ఇలా కొత్తలో అదొద్దు చెత్త. పడే రేటు కూడా చెప్పలే మాకు. 5,000 వద్దులే వదిలేసి ఒకటి 5,000. 5,000 అడిగినావు కానీ మనకి అయితే 5,000 అడుగుతున్నారు. 5,000 ఇస్తా. పడే రేట్ ఉంటే నా 500 సామాన్ పోతే 30,000 అడుగుతున్నాడు. సరే మరి నేనైతే కొనుక్కరా వచ్చినది ఎత్తుకరా వచ్చినది. లెక్కతున్నాడు 5 వంటరుడు
నీకు పడతాయి పడకపోతే వద్దు. నీకు పడతాయి ఇస్తావా సస్తావా అంటే అయితే అదే. మీరు లేబర్ కింద వదిలిపెట్టు. తీసుకోవాలి. దాని గంగైతే పక్క ఇస్తా, తీసుకోవద్దా? ముందా ఇదిగో ఇట్లా. ఈ బక్క బొక్క మాకొద్దు. మీరు చెప్పింది రాదే. నువ్వు చెప్పింది సొమ్ము పైకి వాడి ధర చిన్న అడిగితే ఎవరు ఇస్తారా? నా లెక్క ధర ఆడు ఎన్ని కూడా వస్తుంది? 14 కిలో వస్తుంది. 14 వస్తుంది. 14 రాదు రాదు. ఎంత వస్తుంది? వాడు కోసం అమ్ముతారా అంతుడే ఎట్లా కిలా? ఆయన ఏం చెప్పారు? ఇలా టైప్ ఉంటది. ఆయనకేం చెప్తారు? చెప్పడు. లేపక దానికి గంగైతే లేపినట్టు చెప్తారు దాన్ని. గంగైతే లేపినట్టు చెప్తారు దాన్ని. పెట్టు దాన్ని లేపకు. సార్ అంటే మాకు తెలుసు ఇట్లా. తొమ్మిదిన్నర ఇస్తావా? 5,000 దానికి అంతగా ఎక్కువ పెడతారా? 400 రూపాయలు కిలో లెక్క. మేమైతే 6,000కి తీసుకున్నాం అన్నమాట. అది మనకు బయట అయితే ఎంత ఉంటుండే? ఏది అది మేక బయట మనకు లోకల్ బయట అయితే మనకు 8,000 తక్కువ అయ్యారు మేక. బయట అయితే ఆ మేక 8,000 తక్కువ అయ్యారు. 10,000 చెప్తే 8,000 తక్కువ అయ్యారు. ఈడ ఏంటంటే సింగిచర్లు ఏంటంటే ఈయన అన్ని లోడ్లు ఇక్కడికి వస్తాయి కాబట్టి మనకు అది 6,000కి వచ్చారు. మనకు హోల్సేల్ అన్నమాట. హోల్సేల్ అంటే అట్లా అక్కడనే బేరం అనేది అయిపోయింది అనమాట. మేము ఇప్పుడు దాన్ని కటింగ్ చేపియాలి కదా, కటింగ్ చేపించే దగ్గరికి అయితే వచ్చినాం మేము. సో మనకు కటింగ్ అనేది చేస్తారు ఇక్కడ. సో కటింగ్ చేస్తే ఎంత తీసుకుంటారు మనకు? ఇక మనకు మామూలు అయితే 700 తీసుకుంటారు కానీ ఇక మనం ఎప్పటికి ఇక్కడికి వచ్చేళ్ళం కాబట్టి అప్పుడు మన తెలిసిన అతను 500 తీసుకుంటారు. సో మొత్తం మేకను కట్ చేస్తే కట్ చేసి మేకను మంచిగా కట్ చేసి ముక్కలు చేసి ఇస్తాడు. తలకాయ కాళ్ళు మాత్రం అలాగే అవి కాపుతాయి. ఇలా మళ్ళీ 200 ఎక్స్ట్రా తీసుకుంటారు. తలకాయ కాలు కాపితే 200 ఎక్స్ట్రా తీసుకుంటారా? 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారట. మొత్తం బాడీ కట్ చేసి 500 తీసుకుంటారట. సో మనకు 600ల మొత్తం కటింగ్ అనేది అయిపోతుంది అనమాట. చూస్తారు కదా చాలా వస్తాయి. మేకలు వస్తాయి. ఇట్లా కటింగ్ ఆడ బేరమైన మేకలు ఇక్కడికి ఇట్లా బండి మీద తీసుకొచ్చి కట్ చేపిస్తారు అన్నమాట. మేమైతే ఒక కార్నర్ కి అయితే వచ్చినాం అన్నమాట. సో మనకు అసలైన మార్కెట్ వేరే దగ్గర అన్నమాట. సో ఇప్పుడైతే అక్కడికి పోతున్నా. చూస్తారు కదా ఎంత మార్కెట్ ఇక్కడ. సో మనం ఇప్పుడే మార్కెట్ లో అనేది ఎంటర్ అయినాం అనమాట. లోపల తీసుకొని ఇక్కడ బయట కొట్టించుకోవచ్చు అన్నట్టు. చాలా పెద్దది, మంచిగా ఫ్రెష్ గా కాలు కూడా కాఫీ ఇస్తారు. లెఫ్ట్ సైడ్ కాపుతుంది పడతారు అందరూ. ఇప్పుడు ఎటు పోదాం మనం? ఎటు పోదాం? స్ట్రేట్ ఒకటే గేట్ లోపలికి. అదే గేట్ ఎంట్రీ. కార్ పార్కింగ్ 20 రూపాయలు, బైక్ అయితే 10 రూపాయలు. లోపలికి ఎంటర్ రాగానే లెఫ్ట్ తీసుకోవాలి మనం. మనమైతే చెంగిచెర్ల మార్కెట్ కి వచ్చినాం అన్నమాట. సో వెనకాల చూస్తారు కదా పెద్ద మార్కెట్ అది. సాటర్డే సండే మాత్రం ఫుల్ ఉంటుంది అంట రష్ ఇక్కడ. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి అంత పబ్లిక్ కూడా ఏం లేరు. సో లోపల చూస్తారు కదా మొత్తం జనం. బయట లొకేషన్ వచ్చేది చూడండి సార్. సో మనకి పాలు కూడా అమ్ముతారా ఇక్కడ? మేక పాలు కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు పౌడర్ వేసుకొని తాగితే తగ్గుతా అని చెప్పేసి మేక పాలు కూడా ఇక్కడికి వస్తారు. 50 రూపాయలకే లీటర్ ఇస్తారు. పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇక్కడ తీసుకుపోతారంట. మనకు బిర్యానీ హైదరాబాద్ మొత్తం ఇక్కడ నుంచే మాక్సిమం హోటల్ సప్లై. ఇప్పుడే తీసుకున్నాం అన్నమాట. బోటి ఉన్న ఇంకా కాళ్ళు తీసుకున్నాం. సో మనకు కాళ్ళు వచ్చేసి 200 రూపాయలు 4 కాళ్ళు. బోటి వచ్చేసి 150 రూపాయలు. ఏట బోటి మొత్తం ఇస్తాడు. మళ్ళా ఇంకోటి గుత్తి వచ్చేసి 150 రూపీస్ గుత్తి మొత్తం ఇస్తాడు. సో మొత్తం కలిపి నాకు 530 రూపాయలు పడ్డది. మనం బయట చికెన్ ఉన్నట్టయితే 300 రూపాయల కేజీ చికెన్ ఉంది. దాని బదులు ఇవి మంచి. సో మనకు 500 రూపాయల మనకు 3 ఐటమ్స్ అయితే వచ్చినాయి. సో మనకు ఇదేమన్నా ఖరాబ్ అయినది ఇచ్చిరా లేకపోతే మంచిది ఇచ్చారు? మంచిగా ఫ్రెష్ మన ముందే ఇచ్చారు. మన ఇంటి పోయి ఎమ్మడే వండుకోవాలి. రేపు వండుకున్నట్టయితే స్మెల్ వస్తుంది. ఇప్పుడే కాబట్టి ఇప్పుడే వండుకోవాలా. సో ఇట్లా ఉందన్నమాట ఇక్కడ రేట్లు అయితే. మార్కెట్ ఉంది కదా, లోపల అయితే వీడియో తీయనే లేదు ఎందుకంటే లోపల వీడియో అలౌ లేదన్నమాట. సో మీకు బయటనే చూపిస్తుంది. ఇట్లా ఉన్నది ఇక్కడ లొకేషన్ అయితే. మేము తీసుకున్న మేకైతే కటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. మేమైతే ఇందాక అక్కడ మొత్తం మీకు చూపించిన కదా. సో అట్లుంది అక్కడ సిచ్యువేషన్ వచ్చేసి. సో ఆల్మోస్ట్ మాదైతే వచ్చి కటింగ్ అవుతుంది అనమాట. 6,000 కి మేకైతే తీసుకున్నాం కదా. సో మనకు మనకు వచ్చేసి ఎన్ని కేజీలు వచ్చిందండి చెప్పు? మటన్ వచ్చేసి మటన్ బాగుంది. మటన్ వచ్చేసి 11-12 కిలోలు వెళ్ళింది. తలకాయ వచ్చేసి 2 కిలోలు వెళ్ళింది. తలకాయ కాళ్ళు. బోటి వచ్చేసి 2 కిలోలు వెళ్ళింది. మొత్తం కలిసి బోడి తలకే 4 కిలోలు వెళ్ళింది. మటన్ వచ్చేసి 11-12 కిలోలు వెళ్ళింది. సో మనం సేఫే.
మన కిలోకి వచ్చేసి 300 చిల్లర 400 చిల్లర పట్టట్లు లెక్క. చూసారు కదా మనకు చెంగిచెర్ల మార్కెట్ అయితే ఇట్లుంటది అన్నమాట. సో మొత్తం మనకు హోల్సేల్ రేట్లు అన్నట్టు. మొత్తం మనకు 15-16 కిలోలు అయితే మనకు వచ్చేసింది 6000 కి హోల్సేల్ రేట్లు. మొత్తం కట్ చేసి వాళ్ళే ఇస్తారు ఈయన కర్త అన్నమాట. కర్మ క్రియగో మా మనిషి మొత్తం వాళ్ళే సింగిచర్లో ఉంటాడు. 500 అయితే మొత్తం కట్ చేసి ఇస్తారు. అతనే చూస్తారు కదా. ఇప్పించాడు మాకు. అంటే మనకి ఇట్లా మనకు తలకే కూడా కట్ చేసి ఎట్లా మొత్తం ఇక అంతే కదా. మొత్తం కాకపోతే దానికి 100 ఎక్కువ తీసుకుంటాడు. మొత్తం 500 కాపుతకు వచ్చి ఒక 100 రూపీస్. అంటే తలకాయ కాపినందుకు కొంచెం ఎక్కువ తీసుకుంటారు 100 రూపీస్. మొత్తం మనకు 500-600 రూపీస్ లో మొత్తం మనకు కటింగ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. చూసారు కదా అక్కడ అంతా హోల్సేల్. సో అంతా తీసుకున్నాం, అంతా అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. కొత్తిమీర అన్ని తీసుకున్నాం అన్నమాట. ఇంటికి పోయి ఇక దావా చేసుకుంటాం. మంచి విషయం చెప్తాను అనుకున్నా కానీ అది మన యూట్యూబ్ లో పెట్టద్దు. అది ఎందుకు ఊర్లో ఏందనంటే మన ఇంట్లో తిని బయట పోతాం బాత్రూమ్ కు. హైదరాబాద్ లో ఏందనంటే బయట తిని ఇంట్లో బాత్రూమ్ పోతాం. అందుకే రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం. అదే తేడా. సో ఈయనతో ఇట్లుంటది అన్నమాట. ఇంకేమన్నా చెప్పాలన్నా మీరు? ఇంకేం చెప్పట్లేవు అయ్యా. కోతులు కలుగుతారా మా ఇంట్లో? ఇక్కడ ఉంది కాడు ఉన్నది బండి మీద. నిన్న మొన్న అటకాయ పోతా కానీ నాకు పోతారు ఘోరంగా వస్తుంది. దావత్ ఏమో కానీ ఈయనే 12 ఒకటి అవుతుంది. మరి ఎప్పుడు చేస్తారు దావత్? దావత్ చేస్తామండి. ఏం చేస్తాం? దావత్ డే మొత్తం ఉండదు, నైట్ మొత్తం ఉంటది దావత్. సరే నవ్వకు ఎందుకు నవ్వుతా? జోక్ చేయలేగా. జోక్ చేసాను అవుతావు, జోక్ చేయకుండా అవుతావా? ఏం మాట అవుతుంది? బ్రహ్మాండ ఆట ఇప్పుడు చచ్చిపోయాను పోయినట్ట ఏడుతారట, నవ్వుతారట అందరూ. ఓని పాడిగాను నేను ఇదేంద్రే కథ. నేను ఏడతానే నవ్వుతారు. ఎంత ఇది ఎంత నోరు ఎంత ముసుకునే అవుతారట. వీడికి ఎంత ఏడిపోతా నవ్వుతారట వాళ్ళ ముఖం చూసి. ఏం పోతా పర్సెంట్ అవుతుంది అంటున్నాడు. అంటే కామెడీ కామెడీ చేసి కామెడీ చేసి ఎవరు చనిపోతే ఫ్రెండ్ వాళ్ళు అది ఫాదర్ చనిపోతే పోయినట. ఆడ ఏమిట స్మైల్ వచ్చి కొంచెం మామూలుగా ఏడుకుంటే ఇట్లా అంటున్నట. అందరూ అవుతున్నట, వేసిన అందరూ అవుతున్నట. అట్లా చూసారు కదా. ఇట్లున్నాయి మన చెంగిచెర్లలో అయితే. అంత మంచిగా ఉన్నాయి రేట్లు. ఎవరన్నా పోతే తీసుకోండి హోల్సేల్ లో. సో నీ పేరు చెప్పు. నా పేరు రమేష్. ఈయన పేరు చెప్పండి. చెంగిచెర్లో పోయి రమేష్. నా పేరు చెప్పండి. నా పేరు చెప్తా మీకు మంచి రాకేష్ నెంబర్ చెప్పారు, అందరు ఫోన్ చేస్తారు. నెంబర్ చెప్పు. 70 చూసారు కదా నెంబర్ అయితే చెప్పినాం. ఆ నెంబర్ కాల్ చేయండి. అన్నకు హెల్పింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎవరన్నా ఫోన్ చేయండి. 100 రూపాయలు 200 కొడతాడు. ఓకేనా? అది లేకపోతే నెంబర్ కొడతాడు. అట్లేం లేదు అన్నకు. అన్నది మంచి మనసు. 100 రూపాయలు 200 కొడతాడు. ఐఫోన్ వాడతాను. అలా చూసారు కదా. ఐఫోన్ కూడా ఉంటది. అట్లా కొట్టి ఐఫోన్ పడుతున్నా. చలో ఉంటా మరి. బాయ్ బాయ్.